బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఫిలిం ఇండస్ట్రీకి షాక్ తగిలింది. పాకిస్తాన్కు సంబంధించిన నటి హుమైరా మృతి చెందిపోయినట్టు సంచలనం మృతి చెందింది. కుళ్ళిపోయిన స్థితిలో కనిపించిన హుమైరా 9 నెలల క్రితం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన హుమైరా. నెలలు గడుస్తున్న హుమైరా చనిపోయిన విషయం గుర్తించని స్థానికులు. కరాచీలోని అపార్ట్మెంట్లో మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఆమె కొన్ని నెలలుగా రెంట్ కట్టకపోవడంతో ఓనర్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఇంటికి సంబంధించిన డోర్లు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే ఆమె డీకంపోజ్డ్ శవం, దాంతోపాటు చుట్టుపక్కల కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు, అలాగే తుప్పు పట్టిపోయిన వస్తువులన్నీ కనిపిస్తున్నాయి. కరాచీలోని అపార్ట్మెంట్లో మృతదేహాన్ని గుర్తించారు. 7 ఏళ్ల క్రితం కరాచీ వచ్చి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న హుమైరా. ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఆమె కుటుంబ సభ్యులు కూడా నిరాకరించారు. 1.5 ఏళ్ల నుంచి తమతో హుమైరా మాట్లాడలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆమె పలు టీవీ సీరియల్స్లో అలాగే కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. అక్కడ పాపులర్ యాక్టర్గానే ఆమె పేరు తెచ్చుకున్న తర్వాత మరి ఆమెకి సినిమా అవకాశాలు రాకపోవడమా, లేకపోతే ఏదైనా ప్రేమాయణం ఏదైనా ఉండి ఆమె ఇలా సూసైడ్ చేసుకుందా, లేకపోతే అది మర్డరా అనేది ఇంకా పోలీసులు దర్యాప్తు చేసి తెలియపరచాల్సిన అవసరం ఉంది. కుళ్ళిపోయిన స్థితిలో ఆమె 9 నెలల తర్వాత ఆమె డీకంపోజ్డ్ బాడీ కనిపిస్తుంది. ఆమె బాడీ చాలా డీకంపోజ్డ్ స్టేట్లో స్మెల్ వచ్చి మరి చుట్టుపక్కల ఉన్న ఎవరికి స్మెల్ రాలేదా, తల్లిదండ్రులతోని సంబంధాలు లేకపోయినా, ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఆమెతోని ఉన్న ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరు ఫోన్ చేయలేదా అనేది అర్థం కావట్లేదు. 9 నెలలు ఒక బాడీని ఎవరు గుర్తించలేదు, ఒక మనిషి మిస్సింగ్ అన్న విషయాన్ని కూడా ఎవరు గుర్తించలేదు అని అంటే ఇది చాలా అనుమానాలకు దారితీస్తుందని మనం చెప్పొచ్చు. మరి ఆమెకి ఏమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయా, లేకపోతే ఆమె సూసైడ్ చేసుకుందా అనేది కూడా ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నెలలు గడుస్తున్నా కూడా ఆమె రెంట్ కట్టట్లేదు అని ఓనర్ ఎన్నోసార్లు ఫోన్ ట్రై చేసినా ఫోన్లో అవైలబుల్ ఉండకపోవడం వల్ల ఓనర్ కోర్టుని ఆశ్రయించాడు. కోర్టు నుంచి ఆయన డోర్లు బద్దలు కొట్టండి అని చెప్పి పర్మిషన్ తీసుకొచ్చి పోలీసుల ద్వారా డోర్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఆమె డెడ్ బాడీ చాలా డీకంపోజ్డ్ స్టేట్లో కనిపించింది. సో ఈమెకి ఏమైనా లవ్ అఫైర్ ఉందా, లేకపోతే ఇంకా ఈమె సూసైడ్ చేసుకోవడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని చెప్పి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. పాకిస్తాన్ ఫిలిం ఇండస్ట్రీకి ఇది ఒక షాక్ అనే చెప్పొచ్చు. పాకిస్తాన్ లాంటి కంట్రీలో మనం చూస్తే కనుక ఉమెన్కి ఎక్కువ రైట్స్ ఉండవు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, లేకపోతే సినిమాల్లోకి వెళ్తే వాళ్ళ పేరెంట్స్తో కూడా ఆమె మాట్లాడట్లేదు, ఆమె పేరెంట్స్తో కూడా సంబంధాలు లేవు. ఆమె డెడ్ బాడీని పేరెంట్స్ కూడా తీసుకోవడానికి నిరాకరించారని కూడా మనకు తెలుస్తుంది. అంటే సినిమాల్లోకి వెళ్ళొద్దని వాళ్ళు గొడవ చేశారా, ఆమెకి సైకలాజికల్గా ప్రెషర్ ఉందా, డిప్రెషన్లోకి వెళ్ళిందా ఏంటి అనేది కూడా చూడాలి. ఆమె లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఆమె చివరి ఫోన్ కాల్ చేసింది. అద్దె ఇంటికి దగ్గరలోనే వారు ఆ సమయంలో ఆమెను చూశామని చెప్పారు. బిల్లులు చెల్లించకపోవడంతో ఆమె ఫ్లాట్కు ఆ నెలలో ఎలక్ట్రిసిటీ నిలిపేసి ఉండొచ్చన్నారు. అంతస్తులో ఉన్న మరో ఫ్లాట్ కూడా ఖాళీగా ఉండటంతో మృతదేహం నుంచి వచ్చిన దుర్వాసనని ఎవరు గుర్తించలేకపోయారు. కొంతమంది ఫిబ్రవరిలో ఆ అంతస్తుకు వచ్చిన అప్పటికే కొన్ని నెలలు కావడంతో ఎవరికి వాసన రాలేదు. అంటే డీకంపోజ్ అయిపోయి ఒక స్టేజ్ తర్వాత అది డ్రై అయిపోతుంది. ఆ డ్రై అయిపోయిన తర్వాత స్మెల్ రాదు. సో ఆబ్వియస్లీ ఆ చుట్టుపక్కల ఉన్న నేబర్స్ ఎవరికి కూడా ఆ స్మెల్ రాలేదు. ఆ ఫ్లోర్లో ఉన్న ఇంకొక ఫ్లాట్లో కూడా ఎవరు రాకపోవడం వల్ల ఆమె అసలు చనిపోయింది అన్న విషయం ఎవరికి తెలియలేదు. ఆమె వాట్సాప్ కాల్ రికార్డ్స్ తీస్తే ఆమె లాస్ట్ అక్టోబర్లో చనిపోయినట్టు దాని ప్రకారం తెలుస్తుంది. ఇంకా డీటెయిల్స్ పోలీసులు 2-3 కోణాల్లో చూస్తున్నారు. ఇది ఒక సూసైడా మర్డరా అన్న తరహాలో చూస్తున్నారు. ఆమె 9 నెలల క్రితం ఇంట్లో చనిపోయి ఉండొచ్చని తెలుస్తుంది. గుర్తుపట్టలేని విధంగా కుళ్ళిపోయిన ఆమె మృతదేహాన్ని కరాచీలోని అపార్ట్మెంట్లో మంగళవారం పోలీసులు గుర్తించారు. ఇంటర్నేషనల్ మీడియా ప్రకారం పాక్కు చెందిన ఆమె పేరు వచ్చేసి పాకిస్తానీ యాక్టర్ హుమైరా అస్గర్ అలీ. లాహోర్కి చెందిన ఆమె 7 ఏళ్ల క్రితం కరాచీకి వచ్చింది. ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడే ఉంటుంది. చాలా రేర్గా ఆమె కుటుంబం దగ్గరికి, లాహోర్లో ఆమె కుటుంబం ఉంటుంది, ఆమె కుటుంబం దగ్గరికి ఆమె చాలా రేర్గా వెళ్తుందని చెప్పి సన్నిహితులు కొంతమంది చెప్పినట్టున్నారు. కొన్ని నెలలు ఆమె అద్దె కట్టకపోవడం వల్ల ఎలక్ట్రిసిటీ కూడా తీసేశారు. ఎలక్ట్రిసిటీ తీసిన తర్వాత అదే అపార్ట్మెంట్లో ఇంకొక ఫ్లాట్ కూడా ఖాళీ ఉంది.
ఆ ఖాళీ ఉండడం వల్ల ఆమె చనిపోయిన విషయం కూడా ఎవరికి తెలిసినట్టు లేదు. ఇది పాకిస్తాన్ ఫిలిం ఇండస్ట్రీకి ఒక రకంగా షాక్ అని చెప్పాలి మనం. మనం చూస్తే ఆయన 3 రోజుల కిందే ఆయన మృతదేహాన్ని గుర్తించారు. దాన్ని తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు నిరాకరించడం మనం గమనించాలి. చివరకు ఆయన సోదరుడు ముందుకొచ్చాడు. ఆయనకు సంబంధించి ఏవైతే అస్థికలు అవన్నీ ఉన్నాయో అక్కడ బాడీకి డీకంపోజ్డ్ స్టేట్లో ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడానికి తన సోదరుడే ముందుకు వచ్చాడని తెలుస్తుంది. ఆయన మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లాహోర్కి చెందిన హుమైరా 2015లో ఫిలిం ఇండస్ట్రీ పాకిస్తాన్ ఫిలిం ఇండస్ట్రీలో ఆయన అడుగుపెట్టింది. చాలా టెలివిజన్ షోస్లో చేసింది. ఆయన జలేబీ అనే ఒక టెలివిజన్ షో, లవ్ వ్యాక్సిన్ అనే ఒక టెలివిజన్ షో 2021లో కూడా ఆయన చేసింది. 2022లో ఆయన ఒక రియాలిటీ షోలో కూడా పార్టిసిపేట్ చేసింది. ఆ రియాలిటీ షో తర్వాత ఇక్కడ మన బిగ్ బాస్ ఎలా ఉందో అట్లా ఆయన కూడా చాలా పాపులర్ అయ్యి ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా అయ్యింది. కానీ కట్ చేస్తే ఆయన లాస్ట్ 9 months నుంచి ఎవరితో కాంటాక్ట్లో లేదు, బయటికి రాలేదు, ఫ్యామిలీని కాంటాక్ట్ చేయలేదు, ఎవరిని కాంటాక్ట్ చేయలేదు. ఆయమని ఎవరు కాంటాక్ట్ చేసినట్టు కూడా లేదు. ఆయన వాట్సాప్ కాల్ రికార్డ్స్ తీస్తే లాస్ట్ 2024 అక్టోబర్లో ఆయన లాస్ట్ కాల్స్ చేసినట్టు తెలుస్తుంది. ఆయన ఉండే అపార్ట్మెంట్లో కూడా సేమ్ ఫ్లాట్, అదే ఆ ఫ్లోర్లో ఉన్న ఇంకో ఫ్లాట్లో కూడా ఎవరు లేరని కూడా తెలుస్తుంది. లేకపోవడం కారణంతో ఆయన చనిపోయిన తర్వాత బాడీ డీకంపోజ్ అయిన తర్వాత కూడా వాసన వచ్చినా కూడా ఎవరికి తెలియలేదు. సో ఓనర్కి కొన్ని నెలల నుంచి రెంట్ కట్టకపోవడం వల్ల ఓనర్ ఫోన్ ట్రై చేసి కాంటాక్ట్ చేద్దామని ఎంత ట్రై చేసినా ఆయన కాంటాక్ట్లోకి రాకపోతే ఫైనల్గా ఆయన కోర్టుకెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చారు. మెయిన్ డోర్స్ని పగలగొట్టారు. మెయిన్ డోర్స్ని పగలగొట్టిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే పూర్తిగా డీకంపోజ్ అయిపోయిన ఆయన బాడీ ఉంది. బాడీతో పాటు అక్కడ కుళ్ళిపోయిన ఆహారం, అలాగే తుప్పు పట్టిన పరికరాలన్నీ చుట్టుపక్కల కనిపిస్తున్నాయని చెప్పి పోలీసులు నిర్ధారించారు. ఆయనది మరి హత్యనా లేకపోతే ఆమె సూసైడ్ చేసుకుందా అన్న విషయాన్ని ఇంకా ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. జనరల్లీ ఫిలిం ఇండస్ట్రీ అంటేనే అవకాశాలు ఒక సర్టన్ టైం తర్వాత అవకాశాలు తగ్గిపోతాయి. ఎప్పుడు మీరు పిఆర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. మళ్ళీ ఇంకో పక్కన ఏంటి కౌచ్ సర్ఫింగ్, అదే అంటే సినిమాలో అవకాశాల కోసం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం వస్తుంది. అలాంటి పరిస్థితులను కూడా మహిళలు చాలా ఎదుర్కొంటూ ఉంటారు. ఎస్పెషల్లీ యాక్ట్రెసెస్, ఇలా హీరోయిన్స్ కావచ్చు, సీరియల్స్కి సంబంధించిన హీరోయిన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఎదుర్కొంటూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేసిందా, లేకపోతే లవ్ ఎఫ్ఐఆర్ ఏమైనా ఉండి దాంట్లో ఏమైనా ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మెంటల్గా కొద్దిగా ఆయన హెరాస్మెంట్ ఏమైనా ఫేస్ చేసిందా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.